వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాల్టి వీడియోలో బేకింగ్ పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఒకటేనా, బేకింగ్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో ఏం యూజ్ చేసుకోవాలి, కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఒకటేనా అంటే బేకింగ్ పౌడర్ వేరు, అలాగే బేకింగ్ సోడా వేరు. బేకింగ్ పౌడర్ అంటే ఇలా ఉంటుంది. దీనిని మనం ఎక్కువగా కేకుల్లో, అలాగే బేకింగ్ ఐటమ్స్లో, బిస్కెట్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇంకా బేకింగ్ సోడా అంటే వంట సోడా, తినే సోడా అంటాం కదా, అదే అండి. ఇది ఎక్కడైనా కిరాణా షాపుల్లో దొరుకుతుంది. ఈ వంట సోడా బోండా, బజ్జీ ఇలా చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదా, అదే వంట సోడా అండి. ఇంకా ఈ బేకింగ్ పౌడర్ వచ్చేసి బిస్కెట్స్, కేక్స్ ఇలా బేకింగ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే బేకింగ్ పౌడర్ అనేది మనకు అవైలబుల్గా లేనప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో బేకింగ్ సోడాను ఒక స్పూన్ తీసుకోవాలి. అలాగే ఈ బేకింగ్ సోడా అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకోవాలి. ఇక ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఒక స్పూన్ వంట సోడాకి ఒక స్పూన్ నిమ్మరసం తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకు ఇన్స్టెంట్గా బేకింగ్ పౌడర్ రెడీ అయినట్లే. చూసారు కదా, ఇలా రెడీ చేసుకోవచ్చు. అయితే ఈ లెమన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉన్నదాన్ని తీసుకోవద్దు, రూమ్ టెంపరేచర్లో ఉన్న లెమన్నే వాడుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ అండి. అలాగే ఇంకో ప్రాసెస్లో కూడా మనం బేకింగ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో ఒక స్పూన్ బేకింగ్ సోడాని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు అనేది అందరిళ్ళల్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పెరుగు, బేకింగ్ సోడాని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు ప్రాసెస్లో మనం బేకింగ్ పౌడర్ని రెడీ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ప్రాసెస్లో బేకింగ్ పౌడర్ను మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం అంటే కేక్ని ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటామో అప్పుడే ఈ ఇన్స్టెంట్ బేకింగ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని కేక్లో యూజ్ చేసుకోవాలి. దీనిని ముందుగానే ఎక్కువ క్వాంటిటీగా చేసి పెట్టుకోవద్దు. కేక్ చేసుకునేటప్పుడే దీన్ని ప్రిపేర్ చేసుకొని అందులో వాడుకోవాలి. అయితే మెజర్మెంట్ అనేవి ఇలా వేసుకోవాలి. అంటే మనకు కేక్లో ఎంత బేకింగ్ పౌడర్ని వేయాలి అనుకుంటామో అంతే క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసుకున్న ఇన్స్టెంట్ బేకింగ్ పౌడర్ని కూడా అదే విధంగా వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీని మాత్రం తీసుకోవద్దు. అలా చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా మీకు నచ్చిన మెథడ్లో ఇన్స్టెంట్ ఈ బేకింగ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.